నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు ఎవరైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ మీద అసలు ఎలాంటి కేసులు ఉన్నాయో కూడా వాళ్ళకి తెలియకుండా అధికార పార్టీ పెట్టిన పరిస్థితి ఇప్పుడు ఎన్నికల నామినేషన్ వేసే సమయంలో అఫిడవిట్లో కేసుల ప్రస్తావన కూడా తీసుకురావాలి కానీ కొంతమంది అభ్యర్థులు డీజీపీ కూడా లెటర్స్ రాస్తూ ఉన్నారు కానీ డీజీపీ నుంచి ఎలాంటి కేసులు ఉన్నాయో చెప్పని పరిస్థితి సో అసలు వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల ప్రస్తావన అఫిడవిట్లో 100% వీళ్ళు పెట్టట్లేదు కాబట్టి వీళ్ళ నామినేషన్ను తిరస్కరించండి అని చెప్పి వైసీపీ ఇలాంటి వ్యూహానికి పదును పెట్టినట్టుగా తెలుస్తోంది ఎలా చూస్తారు మేడం నిజంగా ఇదే జరుగుతుందా సార్ ఇది వ్యూహం కంటే ఎత్తుగడలు అంటారండి సో ఇటువంటి ఎత్తుగడలు వేస్తున్నటువంటి వైసీపీ అధికార పార్టీ వారి మీద ఉన్నటువంటి కేసులు ఎన్ని ఉన్నాయో వారికి తెలియదండి వారికి తెలిసిన కేసుల్లో వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చినారు శిక్ష అనుభవించారు ఇంకో 2-3 కేసులు తెలుసు 4-5 కేసులు తెలుసు ఇది అసలు ఎందుకు ఈ డిస్కషన్కి వచ్చిందంటేనండి రఘురామకృష్ణరాజు గారి మీద ఒక కేసు ఉంది ఆయన జైలుకి వెళ్ళారు దెబ్బలు మీకు నాకు ఇదే కదా తెలుసు అవును రేపు ఆయన ఎలక్షన్ అప్పుడు అఫిడవిట్ రాసినప్పుడు ఆయన మీద ఒక కేసు ఉంది ఒక 5 రోజులు 6 రోజులు జైల్లో ఉన్నాను ఇంకోటి రాస్తారు కానీ ఒక కేసేనా ఇంకేమైనా ఉన్నాయేమో మరి చెప్పలేం కదా అంటూ ఆయన డీజీపీకి లెటర్ పెట్టారండి డీజీపీ రియాక్ట్ అవ్వలేదు హైకోర్టుకి పెట్టారు హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని వచ్చి లేకపోతే హైకోర్టు నుంచి వచ్చిందో ఆయన మీద 12 కేసులు ఆయనకి తెలియకుండా నమోదైనవి అని వచ్చింది ఇప్పుడు అఫిడవిట్ రాసేటప్పుడు అబద్ధం అనేది ఉండకూడదు కాబట్టి నా మీద నాకు తెలిసి ఒక కేసు అరెస్ట్ అయ్యాను ఇంకోటి ఏమైనా చెప్తారో నాకు తెలీదు ఈ 12 కేసులు నాకు తెలియకుండా నా మీద ఆరోపించినవి అని అయితే మీకు తెలియని కేసులకి మీకు సంబంధం లేదు ఆ కారణంగా ఇది క్యాన్సిల్ అవుతుంది ఏది మీరు రాసిన ఎలక్షన్ అఫిడవిట్ క్యాన్సిల్ అవుతుంది మరి ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది మీకు తెలిసి ఆ కేసుల వివరాలు మీరు చెప్పకపోతే మీరు ఎలక్షన్ రూల్స్ని బ్రీచ్ చేసినట్టు మోసం చేసి తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఓకే మరి అంటే నోటీస్ వస్తే అవునా నా మీద కేసు ఉంది నేను కోర్టుకు హాజరవ్వాలా అని తెలుస్తుంది ఒక్కొక్కసారి వాట్సాప్ నోటీస్ వస్తుంది ఒక్కొక్కసారి ఇంటికి నోటీస్ వస్తుంది ఆ నోటీస్ వచ్చేటానికి మనం ఇంట్లో ఉండం ఎవరొకళ్ళు తీసుకుంటారా లేకపోతే పక్కన పడేస్తారో కూడా జరగచ్చు ఒక్కొక్కసారి పోస్ట్ ఆఫీస్ వాడిని మేనేజ్ చేసేసి పలానా 16వ తారీఖు నోటీస్ వచ్చింది ఆ ఇంట్లో ఎవరో తీసుకున్నారు సంతకం గట్రా పెట్టారు నేను సరిగ్గా చూడనే లేదండి అంటూ ఇతన్ని కొనేస్తే అక్కడ పని అయిపోతుంది అవును సార్ నా మీద 12 కేసులు ఉన్నాయి నాకు తెలియదు అని రఘురామకృష్ణరాజు గారు అంటే ఏమయ్యా 10 కేసులు అంటే తెలియదు 2 కేసులకి నువ్వు నోటీసులు తీసుకున్నావు కోర్టు కూడా జరగలేదు అని అనేంత అవకాశం ఉండేలాగా క్రియేటివిటీ ఆర్టిస్టులు ఉన్నారండి అక్కడ అంటే కేసులకు సంబంధించిన వివరాలు కూడా పోలీసు అధికారులు ఇవ్వట్లేదు అంటే జగన్ గారి ప్రభుత్వం ఏవైతే గతంలో 2019 నుంచి ఇప్పటి వరకు చాలా కేసులు చాలామంది మీద పెట్టింది ఆయా పోలీస్ స్టేషన్లలో వాళ్ళ పరిధిలోకి వచ్చే స్టేషన్స్లో నమోదైన కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వట్లేదు అంటున్నారు నిజమే మేడం 100% సార్ చాలా మచ్చుక్కి సార్ చీరాల ఈ మధ్యకాలంలో స్థానిక ఎన్నికలలో ఒక వ్యక్తి చనిపోతేనేమో అనుకుంటా బై ఎలక్షన్స్ ఏదో జరిగింది దాంట్లో ఒక పాపం ఒక అతను వేశారు ఒక చిన్న అతను ఒక 24, 25, 26 అతను అనుకుంటా బహు సైజు ఎలక్షన్ నామినేషన్ వేసినప్పుడు అతను నా మీద ఎటువంటి కేసులు లేవని రాశాడు తర్వాత అంతా పోలీస్ ఆఫీసర్లు అతనికి ఏం చెప్పలేదు అతని మీద కేసులు ఉన్నాయని తర్వాత ఎలక్షన్ రూల్స్ ప్రకారం తీస్తే అతని మీద ఇంటి పక్కన వాళ్ళు పెట్టిన కేసు ఒకటి ఉంది ఇది ప్రహరీ గోడ ఇటు అటు వచ్చింది ఆ కేసు పెట్టినట్టు కూడా అతనికి తెలియదు అతనికి ఏం నోటీస్ రాలేదు కానీ అలా కేసు ఉంది నువ్వు కేసు చెప్పకుండా ఏదైతే నామినేషన్ పత్రాన్ని ఫిల్ చేశారు మీరు దీంట్లో స్క్రూటింగ్లో మీరు ఫెయిల్ అయిపోయారు మేము తీసి పక్కన వేసేస్తున్నాం అని చెప్తే అప్పుడు నేనే స్వయంగా ఎంటర్ అయ్యానండి అప్పట్లో ఈ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు ఉండేవాళ్ళు దానికి సంబంధించిన ఎలక్షన్ ఆఫీసర్ ఆవిడ లేడీ అనమాట చీరాల్లో దగ్గరికి నేను కలిశాను అతనికి తెలియనప్పుడు ఆ కారణంగా ఎలా తీసేస్తారండి అంటే ఆ కారణం కాదండి అతని అకౌంట్లో 5,000 ఉన్నాయి ఆ విషయం చెప్పలేదు దాచిపెట్టాడు ఓరి నాయన నిన్న కూడా అంతా కేసు గురించే మేము అతన్ని ఎలిమినేట్ చేసేస్తున్నాము అని చెప్పినారు కదండి అంటూ నేను హైకోర్టుకి వెళ్ళానండి తెలియని కేసుల గురించి అతని నామినేషన్ క్యాన్సిల్ చేస్తే ఎట్లా అంటూ హైకోర్టు నుంచి
ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పాం. రేపు ఆర్డర్ వస్తుందనగా ఇవాళే అతన్ని అపాయింట్ చేసేసింది, ఇనానమస్ గా ఎంపిక చేసేసింది. మా అభ్యర్థి ఎన్నికలకి పనికిరాడు, తప్పుడు సమాచారం ఇచ్చాడని మా అభ్యర్థిని క్యాన్సిల్ చేసి పక్కన పడేసి ఒకే ఒక్క అభ్యర్థి ఉన్నాడు కాబట్టి తప్పని పరిస్థితిలో ఇనానమస్ గా ఎంపిక చేశానన్నది చీరాల ఎలక్షన్స్ లో ఒక లేడీ ఆఫీసర్. చిన్న ఎలక్షన్ స్థానిక ఎన్నికల్లో కూడా ఓకే అవతల వ్యక్తిని గెలవనివ్వకుండా అడుగులకి మడుగులొత్తుతూ ఈ మాదిరిగా చేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వదిలేస్తారండి? చాలా వండరు. రేపు ఆర్డర్ వస్తుంది అనగా ఇవాళ అతనికి అపాయింట్మెంట్ ఇచ్చేసింది, ఎనానమస్ ఎంపిక చేసి. పాప మా పిల్లలు యువకులు అరే రే ఇలా జరుగుతుంది అనుకున్నప్పుడు ఇంకొకరిని డమ్మీగా వేయించి ఉండాల్సింది మేడం, అలా వేయించకుండా నేను ఒక్కడనే వేశాను, ఇంకొక ఇద్దరు వేయించి ఉండాల్సింది, స్క్రూటింగ్ లో నాదిపోయిన అతను నుంచునేవాడు జనసేన తరపు నుంచి అని అనుకునే ఆలోచన అప్పుడు వచ్చింది. నాకు అనిపించింది ఓనివేరా ఒకసారి తప్పు జరిగితే రెండోసారి ఆ తప్పు జరగకుండా మనం సరిదిద్దుకుంటాం. కానీ ఇంత కేర్ఫుల్ గా ఉన్నారేంట్రా బాబు? ఒక్క స్థానిక ఎన్నికల్లో ఒక్క కార్పొరేషన్ దగ్గర కూడా కార్పొరేటర్ దానికి కూడా పోనీకుండా, అంటే ఇదే పోనివ్వనోడు ఎమ్మెల్యే పోనిస్తాడా? వాళ్ళ వ్యూహం ఏంటో నాకు తెలియదు కానీ సార్, డమ్మీగా వెయ్యకపోతే ఎమ్మెల్యే స్క్రూటినింగ్ లో అభ్యర్థే ఉండదు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసిన కూటమి అభ్యర్థి ఒకడే. అతనికి తెలిసి 10 కేసులు, తెలియకుండా 3 కేసుల్లో నోటీస్ తీసుకున్నాడు, రాలేదు, మిమ్మల్ని కొట్టి వేయడం అవుతుంది నామినేషన్లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకంటే. చాలా వండర్. ఇటువంటి అప్పుడు డమ్మీగా ఉండాలండి. ఏదో రఘురామకృష్ణరాజు గారు అంటే కోర్టుకి ఆయనకి ఉండే కొంత అవగాహన వల్ల ఆయన కోర్టుకి వెళ్ళి నా కేసులు ఎన్నో ఉన్నాయి నామినేషన్లో ఫిల్ చేయాలి కానీ ముందుగానే అన్ని తెచ్చి పెట్టుకున్నారు. ఇక్కడ హడావుడిగా సీట్ వచ్చిన వాళ్ళు, ఎప్పటి నుంచో పనిచేస్తూ జనాల్లో ఉన్న వాళ్ళకి ఇంత అవగాహన ఉండదు. సో ముందస్తుగా వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళ మీద. ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది కాబట్టి రజనీ గారు, కూటమికి సంబంధించిన అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో పార్టీల నుంచి కూడా లీగల్ అడ్వైజర్స్ ఉంటారు కదా, లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఆధ్వర్యంలోనే నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతుంది కదా. ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా బహుశా అందరూ? సార్ జగనన్న తలుచుకుంటే తాటిందనేవాడు ఉంటే వాడి తలం దన్నేవాడు లాంటి వాడు జగన్. ఈరోజు మీకు అర్థమవుతుందా సార్? ఆఫీసర్లను కొంటున్నారు అంటే లాయర్లను కొనలేరా సార్? ఈరోజు నామినేషన్లో న్యూట్రల్గా జరగాలి, నిబద్ధతగా ఉండాలి అంటే మనంతట మనదే సార్ ఆ నామినేషన్ పత్రం. అతను తప్ప పక్కన భార్య బిడ్డని అడ్వకేట్ని కూడా నమ్మే పరిస్థితి లేనంత గొప్పగా చిత్తశుద్ధిగా ఉండాలి. తను రాసిన ప్రతి ఓడు తను చూసుకోవాలి. కేసుల గురించి డీజీపీకి లెటర్ పెట్టాలి. డీజీపీ స్పందించకపోతే హైకోర్టు నుంచి సార్ నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో దయవుంచి చెప్పండి, నా ఆస్తుల వివరాలు ఇవి, నా కుటుంబ వివరాలు ఇవి, నా మీద ఉండే కేసులు ఇవి. సో ఈ పూర్తి సమాచారం ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే అసలు డమ్మీగా వెయ్యాలి ఖచ్చితంగా. ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి ఈవిడే అవ్వచ్చు, ఈవిడతో పాటు 2 డమ్మీగా వేయించుకోండి, నష్టమేముంది? ఈరోజు ఆవిడైతే ఆవిడ అవుతుంది, తేడా పడితే అవతలోడు అవుతాడు. అసలు అభ్యర్థి లేకపోతే ఆప్షన్ ఇక వాళ్ళకి కాంగ్రెస్ తప్ప ఇంకేముంటది స్క్రూటింగ్ లో పోతే. సో ఇవన్నీ జగన్ అనేవాడు ఓడిపోడు సార్, ఓడిపోవడానికి సిద్ధపడ్డాడు సార్, వాడు ఏమైనా చేయగల సమర్థుడు సార్. అటువంటప్పుడు అతనితో ఎంత కేర్ఫుల్గా ఉండాలి అంటే ఆదమర్చకూడదు సార్. ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారికి అన్ని తెలుసు కాబట్టి, ఆయనతో దెబ్బలు తిని కూడా ఉన్నాడు కాబట్టి, నాకు తెలిసి 2 కేసులే తెలియకుండా 12 కేసులు ఉన్నాయంట అంటూ ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాడు. ఈరోజు కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నారా రఘురామకృష్ణరాజు గారు? మొత్తం 12 కేసులు ఇప్పుడు తేలాయా రజనీ గారు? ఇంకేం లేవా? 12 కేసులు తెలిని హైకోర్టులో నుంచి పూర్తి సమాచారం తెచ్చుకున్నారు. టిల్ నౌ నామినేషన్ వేసే డేట్ వరకు నా మీద ఏమేం కేసులు ఉన్నాయి మొత్తం రాసి దాని ఆధారంగా నేను రాస్తున్నాను. ఒకవేళ స్క్రూటింగ్ లో వచ్చి ఇదిగో మీ మీద 14 కేసులు ఉన్నాయంటే తప్పు నాది కాదు, హైకోర్టుది. అంతే కదా, హైకోర్టు చెప్పింది కదా 12 కేసులు అని, చెప్పాల్సింది కదా 14 అని. కేసులు ఉండడం తప్పు కాదు సార్, మర్డర్ కూడా చేయొచ్చు సార్. నామినేషన్ వేసేవాడు మర్డర్ కూడా చేయొచ్చు, కానీ మర్డర్ చేశాడన్న విషయం చెప్పాలా? ఇది ఎక్కడ గొడవ సార్? మొగుడు కొట్టినందుకు కాదు, ఆడబిడ్డ నవ్వినందుకు అని, వాడు చంపినందుకు బాధ లేదు, వాడు చంపానన్న విషయం నాకెందుకు చెప్పలేదు అన్నట్లు ఉంది సార్. సో ఇక్కడ ఇప్పుడు జగన్ అన్న కూడా అన్ని తెలుసుకుంటాడు. ఆయన మీద 13 కేసులు ఉన్నాయా, 23 కేసులు ఉన్నాయా, ఎన్ని ఛార్జ్ షీట్లు, ఇవన్నీ రాయాలా? వివేకానంద రెడ్డి గారి కేసులో ఆయన పాత్ర లేదు,
కేసు అడుగుతాడు. మరి ప్రపంచానికి తెలియకముందు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసని ఒక పదం వాడినప్పుడు ఆ కేసులో మీరు కూడా మీకు పాత్ర కూడా అంటే 8 తర్వాత 9, 10, 11, 12, 13 ఎక్కడో ఏదో మూల ఉంటది కదా! మరి ఇవి కూడా రాయాలేమో. సో ఇటువంటి విషయాల్లో డమ్మీగా వేసుకోండి సార్. తర్వాత మీ మీద కేసులుంటాయేమో డీజీపీని అడగండి. డీజీపీ మీద నమ్మకం లేకపోతే హైకోర్టుకెళ్ళండి. డీజీపీ ఇచ్చింది ప్రామాణికంగా రాస్తే కూడా ఇబ్బందే అనిపిస్తుంది. ఎందుకంటే పోలీసు వారిని నమ్మే పరిస్థితి లేదు. కానీ ఇప్పటికిప్పుడు ట్రాన్స్‌ఫర్‌లు అవుతున్నటువంటి కలెక్టర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఇవన్నీ చూస్తున్నాం ఓకే. కాబట్టి 100% అయినా కూడా మన నీడని కూడా మనం నమ్మకూడదు సార్. ఓకే. ఇక్కడ కట్టప్ప రాజకీయం నడుస్తుంది. మన ఓకే. పక్కన ఉన్నవాడితోనే వెన్నుపోటు పొడిగించగల సమర్థుడు, గొడ్డల పోటు వాడినటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్. ఇటువంటి వ్యక్తితో మన వెనకాలుండి రాసే వ్యక్తి నామినేషన్‌ని కూడా నమ్మకూడదు. ఒక వ్యక్తికి యాహ్! రోగం వస్తే ఒక డాక్టర్ ఇచ్చి చెప్పింది రాసేసుకొని కన్ఫర్మేషన్ అయిపోడండి. 10 డాక్టర్‌లని అడుగుతాడు. సో, అట్లాగే నామినేషన్ పత్రం ఒక అడ్వకేట్‌ని పెట్టుకొని రాసింది కన్ఫర్మేషన్ అయిపోవడానికి లేదు. ఇద్దరు ముగ్గురిని కన్ఫర్మేషన్ చేసుకోండి. అసలిక్కడ జగన్ ఎటు నుంచి వస్తాడో అర్థం గాని పరిస్థితి సార్. ఎలర్ట్‌గా ఉండి పని చేయండి. గెలుస్తాం, గెలుస్తాం అనే ధీమా కంటే గెలవాలి అనే తపనతో పని చేయండి సార్. అవతల వాడు అఘోరా కంటే దారుణమైన వ్యక్తి. అతన్ని తట్టుకోవాలంటే నరమాంస భక్షకుడిని తట్టుకోవడం అంటే సాధారణ విషయమా? సో, ఖచ్చితంగా అలర్ట్‌గా ఉండాలండి. ఇటువంటి నామినేషన్‌లో చీరాల దాంట్లో నేను ప్రత్యక్ష సాక్షినండి. ఆ లేడీ ఓకే. ఎంఆర్ఓ గారు కన్సర్న్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆవిడ హ్మ్. పెట్టిన ఇబ్బంది ఇతన్ని నేను ఓకే. హైకోర్ట్ నుంచి ఆర్డర్ తెచ్చే లోపులే అతను ఇనానిమస్‌గా ఎంపిక చేసేసింది వైసీపీ అభ్యర్థిని. పాపం మా జనసేన యువకుడిని పక్కన పెట్టేసింది. సో, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి అలర్ట్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాహ్!